కానీ ఎంపీటీసీలు కానీ ఉన్నా కానీ వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఇయ్యక అంత చలమని చేశారు. ఈ మొన్న 3 నెలలకే వచ్చి ప్రభుత్వం అనేది ఉన్నా కానీ ఇప్పుడున్న సర్పంచులు రోడ్లు కొలుచుకుంటా మాకు ఇవి శాంక్షన్ అయినాయి, అవి శాంక్షన్ అయినాయి, మాకు 20 లక్షల ఫండ్స్ వచ్చింది, 50 లక్షలు వచ్చింది. చెప్తాను. గోపాల్ ఏమంటుండంటే 9 ఏళ్ళ మన గవర్నమెంట్ లేనప్పుడు కూర్చో గోపాల్, మా కాంగ్రెస్ గవర్నమెంట్ లేనప్పుడు 4 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా లేను, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఆ టైంలో మనం ఏమన్నా ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు ఏదైనా నిధులు ఇస్తే ఆ నిధులకు సంబంధించి మనకేం ఫండ్స్ ఇవ్వలేదు, అది ఇదని చెప్తున్నారు. ఒక మాట మీ అందరు కూడా తెలియజేస్తున్నా, దయచేసి మన నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండొద్దు, రాజకీయ పంచాయతీలు పెట్టుకోకండి. మన గవర్నమెంటు 5 ఏళ్ళు ఉంటుంది, మన గవర్నమెంటు 5 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ 5 ఏళ్ళు ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకుంటుంది. విన్నారా? ఈ జూన్ తర్వాత మీకు ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు మన జిల్లా మినిస్టర్ దామోదర్ ఖాన్ నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర దాకా పోయి నేను నిధులు తీసుకొచ్చి మీ పనులను కూడా చేసి పెడతా. ఇంకొకటి, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా లేను కాబట్టి నేను కొబ్బరికాయలు కొట్టడానికి రావద్దు, నాది ఆ స్టేజ్ కూడా కాదు, బాగుండదు. విన్నారా? లోకల్ ఎమ్మెల్యే, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, కొబ్బరికాయలు కొట్టుకున్నా మీరేం అభ్యంతరం చెప్పవద్దు, కొట్టుకోనియండి. అర్థమైందా మీకు? ఇక ఇప్పుడు నేను ఫండ్స్ తెస్తా, ఇచ్చేది ఎవరు? గవర్నమెంటు. ఎవరు? అందరు చెప్పండి. తెచ్చేది ఎవరు? ఎవరు తెస్తారు? మీరు కూడా చెప్పండి, ఎవరు తెస్తారు? కుప్పాలు గారు కొట్టి అధికారం ఎవరికి ఉంది? వేరేళ్ళకు ఉంది. కొట్టనీయమట్లా తప్పది. అంజనేయులు యాది పెట్టుకోండి, చాలా తప్పు. అంజనేయులు టెంప్ట్ అవుతున్నాడు, మీరు టెంప్ట్ కావకండి. కిసాన్ కూర్చో. దయచేసి నాకు నచ్చింది ఇదే. విన్నారా? ఎవరు ఎమ్మెల్యేగా ఉంటారో వాళ్ళకు కొబ్బరికాయలు కొట్టుకుంటారు, తప్పేం లేదు. అది సిస్టమ్. అది మనం హోందాగానే ప్రవర్తించాలి. డాయిస్ మీద ఉన్నోళ్ళు కూడా హోందాగానే ప్రయత్నం చేయాలి. కృష్ణ కసి ఈడ కాదు, ఓట్లప్పుడు చూపెట్టాలి. ఓట్లప్పుడు తొర్ర కొట్టుకొని ఇప్పుడు ఆన్ కొడతా వీని కొడతా అంటే ఏం లెక్కనే? నీ అమ్మ చాదగాని ముచ్చట్లు మాట్లాడతారు అందరు. ఇప్పుడు నీ ముఖంలో వస్తే ఏం లాభము? ఏం రామన్నా సాస్పేటలో 6,000 పొక్క కొట్టింది, అప్పుడేం చేసిర్రు? అప్పుడు లేని ఈ పౌరుషము ఇప్పుడు వచ్చిందా? అవసరమా ఇప్పుడు? ఏం పౌరుషం ఇది? ఓట్లప్పుడు లేని మీ పౌరుషము ఏమైంది? అప్పుడు మీ పౌరుషము ఓట్లప్పుడు ఏమైందా పౌరుషము? ఇప్పుడు కొబ్బరికాయలు ఓటు దగ్గర వచ్చిన అది మీకు ప్రజలు ఇచ్చేసారు, రిజల్ట్ అయిపోయా. ప్రజలు రిజల్ట్ ఇచ్చేసారు, కొట్టుకుంటాడు అంతే. ఇది నాకు నచ్చదు. ఇది అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఇదే అందరు పాటించాలి, మర్యాదలు పాటించండి, దర్శాలు. అప్పుడేదో నేను నిర్మల విషయం చెప్పినా జర జలకియాలని చెప్పిన, నిజం కాదు అది. కొంత అధికారులకు జలకియాలని అన్నా. నాకెంతనా కలెక్టర్లు, ఎస్పీలు, సిఐలు, డిఎస్పీలు, నాకేం పెద్ద అధికారము ఇప్పుడున్నది. నేను అధికారం లేనప్పుడే అదరగొట్టిన అధికారులని. అరే యాదిగా ఇక్కడ రారా, యానోరా, అరే ఉరుకుపే జల్దిరా చెప్తా. చిత్తరి యాదగిరి
అరే రారా అని ముసలిని అయినావురా నీ అమ్మ దా పోరని కదరా ఊరుకో. వీడిని ఒక రోజు ఎస్ఐ తీసుకుపోయి ఎన్ని గంటలకు కొట్టిర్రో తీసుకుపోయి వీడెవడో తెలుసా? వీడు మాజీ కౌన్సిలర్ కానీ వీడు బుడగ జంగాల కార్యకర్త తెలుసా?